ఆరాధన చేసుకుందాం. ఎందుకు వచ్చినాం మనం అందరం చెప్పండి? ఆదివారం కాదుగా, కానీ వచ్చినాం కదా. బెత్లెహేము ప్రార్థనా మందిరపు 3వ యానివర్సరీ. 3 పూర్తి చేసుకొని 4లోకి వచ్చినా కనుక కృతజ్ఞతగా దేవుని యొక్క సన్నిధికి చేరువచ్చిన. కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలను చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనలు 84వ కీర్తన, 84వ కీర్తన 4, 5, 6, 7 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కీర్తన 84, 4వ వచనం నుండి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలం నందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేయుదురు. తొలకరి వాన దాని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడను. అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుట. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించలేని వాళ్ళు తలలు వంచుకొని కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడవు పరలోకమున్న తండ్రి, కృపయు కనికరములను సమాధానములను దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరట మరొకసారి ఏ రీతిగా మీ ప్రియ పిల్లలుగా మీ స్వరక్తమి సంపాదించిన బిడ్డలంగా మీ సొత్తన జనకంగా బెత్లెహేము ప్రార్థనా మందిరములో రీతిగా మరొత్తన మీ సన్నిధిని అనుభవించట కొరకై మీ కృప చూపించినందుకు నీకు ఎంతో వందనాలు. మరి తండ్రి, పునాది వేసి మొదలుకొని నిర్మాణం చేసేంతవరకు, నిర్మాణం చేయబడిన తర్వాత ఆరంభ దినం మొదలుకొని ప్రతిష్ఠించిన ఆ దినం మొదలుకొని దిన వరకు 3 సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరాలకు వెళ్ళడానికి మీరు కృప చూపించినారు. అందరు బట్టి కృతజ్ఞులమై మీ సన్నిధికి చేరువచ్చేయండి అంటున్నా. దగ్గర మీ ఆత్మ సంగుల ప్రదర్శన నడిపించండి. పాటల్లో సహాయం చేసినారు. వాక్యలేఖన వాళ్ళు కృప చూపించండి. నిలబడి మనుషులే మాట్లాడండి అని అన్నారు. మీ పిల్లమైన నాతో కూడా మాతో కూడా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే శాంతి, మీరు మాట్లాడితే సమాధానం, మీరు మాట్లాడితే ప్రయోజనమా, మీరు మాట్లాడితే ప్రభు మా జీవితాలకు ఊరట, మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలు పురుకొల్పబడతాయి. దయగల మీ ఆత్మ సమగలుపదేశం నడిపించండి. ఇదిగో నీ నోట నా మాటల నుంచి ఉన్నానన్నారు. ప్రభు ఆశతో మీ సన్నిధికి వచ్చిన మీ యొక్క వాక్యం అనే మన్నాతో మమ్మల్ని తృప్తిపరచండి. మరి తండ్రి స్పేస్గా మీ దాసులు పడుతూ ఉంటుండగా మీ సిలువ చట్టును మరుగుపరచండి. మీ స్వరం మాత్రం వినడానికి, మీ స్వరూప ప్రదర్శన చేయడానికి, మీ సన్నిధి సంతోషంలో అనుభవించడానికి బలనూతన కార్యం జరిగించండి. చలించిపోయే తలంపుల ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దగల దేవానికి ఎంత వదనా చెల్లిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ మరొకసారి మీ హస్తగతం చేసుకుంటూ యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2 భాగాలు మనం చూసుకున్నాం. 84వ కీర్తన 4వ వచనం నుండి 7 వచనాలు. అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నుండి కూడా కొన్ని మాటలు చూసుకున్నాం. 5వ వచనంలో 2 స్థలాల్లో ఒక మాట చూస్తూ ఉంటాను. మందిరము దేవునికి సన్నిధి, దేవుని యొక్క పిల్లలు కూడి రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. ఈ ఆవరణంలోకి మనం ఎట్లా రావాలంట? 100వ కీర్తన, 100వ కీర్తన 100
కీర్తన 100వ కీర్తన చదువుదాం రండి దయచేసి. మొదటి నుండి కన్నా లేకపోతే 4వ వచనం నుంచి 4-5 వచనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క గుమ్మల్లో గుండా ఎట్లా ప్రవేశించాలంట? కృతజ్ఞతార్పణలను చెల్లించు. కృతజ్ఞత దేవుడికి ఇష్టమైనటువంటి కార్యము. దేవుడు ఇష్టపడేది ఏంటయ్యా మన నుండి? దేవుడు ఏది ఆశిస్తున్నాడు మన నుండి అంటే కొన్ని మాత్రమే మనం చూస్తాం, కొన్ని మాత్రమే ఆయనకి ఇష్టమైనవి. తెస్సు రాసిన మొదటి పత్రికలు మనం చూస్తాం కదా, చివరి అధ్యాయం 16వ వచనం రాయబడుతూ వచ్చిన మాట, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇది మీ విషయంలో దేవుని చిత్తము. మానవ జీవితంలో దేవుని చిత్తం ఏదైనా ఉందా? ప్రాముఖ్యమైందంటే అది ఇదే. ఏది చెప్పండి? వాడు ఏమైనా మంచి చేస్తూ ఉన్నాడా? మానవుడు దేవునికి ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నాడా అంటే ఇదే. ఏ కార్యం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, కృతజ్ఞత కలిగి జీవించుట. కొలస్సీ రాసిన పత్రికలు కూడా చూస్తాం 3వ అధ్యాయంలో. అక్కడ రాబడుతూ వచ్చిన మాట ఏంటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినానో ఏం చేయాలంట కదా, కృతజ్ఞత పూర్వకంగా చేయాలి. దేవునికి పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలుగా, ఆయన రక్తం చేత విమోచించబడిన మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉత్సాహగానములతో ఆయన సన్నిధిని మనం ప్రవేశించాలా? కారణం ఏంటి? వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తాం. 3వ వచనంలో 100వ కీర్తన 3వ వచనం రాయబడింది. ఎవరంటే చెప్పండి? యెహోవాయే దేవుడు. దేవుడు అంటే దేవుడు కాబట్టి మేము వచ్చినామన్న ఆరాధించడానికి. దేవుడు అంటే దేవుడే కదా. దేవుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడే. దేవునికి మానవునికి మధ్యన వ్యత్యాసం ఏంటి? దేవునితో మానవునికి ఏమైనా పోలిక ఉందా? దేవుని యొక్క వాక్యం చూస్తాం రోమిల రాసిన పత్రికలో. దేవుని యొక్క మహిమను ఏం చేస్తున్నారంట? మానవులు రకరకాల రూపాల్లోకి మారుస్తున్నారంట. పశువుల యొక్కయో, పక్షుల యొక్కయో, చతుష్పాద జంతువుల యొక్క రూపమునకు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని యొక్క మహిమను మార్చివేస్తూ ఉన్నారు. దేవుడు మహిమాస్వరూపి, ఆయన స్వరూపమే మహిమాస్వరూపము. ఆయన స్వరూపాల్లో మనం చూస్తాం కొన్ని. ప్రేమస్వరూపి, మహిమాస్వరూపి, ఉన్నవాడు, ఉండువాడు అనేవాడు. ఆయన యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో మనం చూస్తే మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయంలో చూస్తే ఆయన మాత్రమే, ఎవరు వసించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి వాడు. ఎవరు సమీపించలేని వారు, ఎవరు కూడా ఆయన దగ్గరికి సమీపించలేరు, ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేడు, ఎవరు కూడా ఆయనను ఆశ్రయించలేరు. అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి వాడు ఎవరు చెప్పండి? దేవుడు. మానవుడు కాదు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు కదా. దేవునికి అసాధ్యమైనది ఉందా? దేవునికి అసాధ్యమైనది ఉందా? ఉందా లేదు చెప్పండి? దేవునికి అసాధ్యమైనది లేదు కదా. దేవునికి అసాధ్యమైనది ఒకే ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? యోబు గ్రంథంలో రాయబడింది ఆ మాట, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, న్యాయము తప్పుట అసంభవం, అబద్ధం ఆడుట జరగని పని. ఆ న్యాయవంతుడైన దేవుడు దుష్కార్యం చేయడు. దుష్కార్యం చేసినటువంటి వాడు ఆయన సన్నిధికి తగినవాడు కాదు. సర్వలోక సృష్టికర్త అయిన ఆ దేవుడు, మానవుడు కదా. దేవునికి ఏది చేత కాదో మానవుడు అది చేస్తూ ఉన్నాడు. దేవునికి ఏది చేత కాదో ఏది చేయనని మౌనంగా ఊరుకుంటున్నాడు. అది మానవుడు చేసి దేవునికి ఏమైపోతుందో చెప్పండి? దూరం అయిపోతూ ఉన్నాడు. అదే మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసము. మానవుడు ఏదైతే చేయలేడో అది చేయగలిగినటువంటి వాడే దేవుడు. కనిపించేవాడు కాదు, చూసేవాడు కాదు. ఆయనకు ఒక రూపం అంటూ లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, రాయబడింది 24వ వచనంలో, దేవుడు ఆత్మ స్వరూపే. దేవునికి పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలుగా ఆయన ఆలయము, ఆయనే దేవుడు. ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు అంటే యెహోవా అనేటువంటి మాటకు నిర్గమాకాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో. ఉన్నవాడు, ఉండువాడు అనేవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకు తను కనపరుచుకొని చెప్పిన మాట, ఇదిగో మొదటివాడను కడపటివాడను యుగయుగములు జీవించేవాడను.
ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడైన వాడు, ఆది అంతమైనటువంటి వాడు అని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త యొద్దకు మనం ఎట్లా రావాలంటే చెప్పండి, సంతోష గానములతో రావాలంట. 3వ వచనంలో చూస్తూ ఉంటూనా, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము. ఏం చెప్పండి, ఆయన మేపు గొర్రెలము. తర్వాత మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. మరి సమాజం అంతా ఉన్న సృష్టి అంతా ఎవరు? సృష్టి అంతా ఆయన పిల్లలు గారా? ఎవరైనా పిల్లలు, ఎవరైనా ప్రజలు, ఎవరిని ఆయన ఎన్నుకున్నాడు, ఎవరంటే ఆయనకి ఇష్టమో మనకు తెలుసు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. అదే వాక్యంలో మనం చూస్తాం, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కదా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా దయచేసి. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 verse 1 మొదటి వచనము చదవండి. మొదటి వచనము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరంటే సొత్తు చెప్పండి. ఇక్కడ 2 జనాంగాలు ఉన్నాయి, 2 పేర్లు ఉన్నాయి. జనం ఒకటే, 2 పేర్లు ఉంది. దేవునికి వాక్యాలు చూస్తున్నాం. యాకోబు, సృజించబడినవాడు యాకోబు, మార్చబడినవాడు ఇశ్రాయేలు. నిర్మాణం చేయబడినవాడు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు అన్నాడు. యాకోబుని గురించి నేను నిర్మించినాను అలా. ఎట్లా నిర్మించినాడు, ఏ విధంగా నిర్మించినాడు, ఏ విధంగా చేసినాడు ఆయన కదా. మనం యెషయా గ్రంథంలో చూస్తాం, ఇదిగో నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ గుంట నుండి తీయబడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకో అనే మాటలు చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఇదిగో నేను నా చేతుల మీద, అరచేతుల మీద ఏం చేస్తున్నాను చెప్పండి, నేను చెక్కుకొని ఉన్నాను, నిర్మాణం చేసుకొని ఉన్నాను, నీ ప్రాకారం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. సృజించబడినటువంటి వారందరూ యాకోబే, అందరూ సమస్త మానవాళి కదా. ఆదం మొదలుకొని ఎవరు చెప్పండి, కడపటి మానవుని వరకు కూడా, ఈ లోకం ముగించేంత వరకు కూడా ఉన్నటువంటి వారందరూ కూడా, జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పండి, ఒక యేసు ప్రభు తప్ప మిగతా వారందరూ కూడా ఎవరు చెప్పండి, యాకోబులే. యాకోబు అంటే అర్థం మోసగాడు. ఏది మోసం చేస్తూ ఉంది మనుషుల్ని ఎవరు మోసం చేయట్లేదంట. ఎవరు మోసం చేస్తేనే మోసపోడు మనుషుడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం, నన్ను మనల్ని మోసం చేసేది ఏంటి చెప్పండి, ఏంటి, హృదయం అన్నింటికంటే మోసకరమైంది. ఈ లోకంలో ఏదైనా మోసం చేస్తుందని అంటే ఎవరో కాదు, ఏదో కాదు, నీలో ఉన్న నీ హృదయమే. అది ఘోరమైన వ్యాధి కలిగిందంట, చెడిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం, నరులు చెడుతనము ఏంటి భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచన అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము కొంత మంచిది కొంత చెడ్డది అంటే బాగుండు కదా. ఏంటంట, ఎల్లప్పుడు కేవలము చెడ్డది. ఈ చెడ్డదంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది? మార్క్స్ వార్త 7:21 మనం చూస్తాం. అక్కడ కొంత లిస్ట్ ఉంది. అక్కడ రాయబడినటువంటి మాటలో రాయబడినటువంటి మాట ఏంటంటే 20, 21, 22 వచనాలు, 22 వచనాలు. ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయంలో ఉండవచ్చు. మనుషుని ఏం చేస్తున్నా చెప్పండి, అపవిత్ర పరుస్తున్నవే. అపవిత్రుడైన మనుషుడు దేవునికి ఏమైపోయినాడు చెప్పండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మనుషుడు దేవునికి దూరం అయిపోయినాడు. ఏమైపోయినాడు చెప్పండి, దేవునికి దూరం అయిపోయినాడు. యాకోబు అయిపోయినాడు, మోసగాడు అయిపోయినాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు చెప్పండి, దేవున్నే మోసం చేస్తా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అంటాడు అన్నమాట, ఆదమ్మా నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను పొదల చాటు దాక్కున్నాను ప్రభువా. ఎందుకు దాక్కున్నావు? నువ్వు నేను చేయకూడదని చెప్పిన పని చేసినావా? చేసినాను ప్రభువా, కానీ నేను కానే కాదు. ఎవరు? నువ్వే. నేను పాపం చేయడానికి గల కారణం ఎవరు చెప్పండి కదా. మనుషుడు దేవుని ఎంత నిందిస్తాడో మనం చూస్తాం. నేను పాపం చేయడానికి గల కారణం నేను కాదు, నిన్ను బట్టి నేను ఏం చేసినాను అంతేనే కదా. అక్కడ రాయబడిన మాట నేను చెప్పేది నా సొంత మాట ఏం కాదు. నీవు నాకు ఇచ్చినటువంటి ఆ స్త్రీ నన్ను ఏం చేసింది కదా, నువ్వు నాకు ఏదో తోడుగా ఉంటావని ఇచ్చినావు. ఆమె ఏం చేసింది? తోడు. నేను నిన్ను అడిగినానా కదా, నాకు భార్య కావాలనయ్యా, అన్ని జంతువులు అన్నీ ఉన్నటువంటి వాటికన్నా జతలున్నాయి, నాకు జత కావాలని చెప్పేసి నేను అడిగినానా? నేను ఒంటరి కూడా మంచిది కాదు అనుకున్నావు, మంచిది కాదు అనుకుని నాకు ఇచ్చినటువంటి మంచిది కదా, నేనేం చేయాలా? నేపాలు మోపుతూ వచ్చినాడు, మోసపోయినాడు.
మోసం చేస్తున్నాను అనుకున్నా దేవుణ్ణి. దేవుడు మోసపోకుడి. దేవుడు ఏం చేయబడి చెప్పండి? వెక్కిరింపబడేటువంటి వాడు కాదు. దూరం అయిపోయినటువంటి మనుషుల్ని తిరిగి తన బిడ్డగా చేసుకుంటే కొడకై దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనుషుడు దూరం అయిపోయినాడు. యెషయా గ్రంథం 59 ప్రకారము పాపము దేవుణ్ణి చూడకుండా ఏం చేసింది చెప్పండి? అడ్డుగా మేఘం వల్ల వచ్చేసింది. పాపము దేవుని యొక్క ముఖం చూడకుండా, దేవుడు మనుషునికి కనబడకుండా, మనుషుని దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ మనుషునికి దేవుడు కనబడకుండా అడ్డుగా వచ్చినటువంటిది ఏంటి చెప్పండి? మానవుడు చేసినటువంటి అతిక్రమమే, పాపమే. మానవుడు దేవుని దృష్టిలో చనిపోయినాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో 5వ వచనంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆదంతో ఒక మాట చెప్పినాడు కదా, అయ్యా నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడు కదా. ఇప్పుడు ఆ పండు తిన్న తర్వాత ఆదం చచ్చిపోయినాడా బ్రతుకున్నాడా? చచ్చిపోయినాడు బ్రతుకున్నాడు చెప్పండి? చచ్చిపోయినాడు ఏం కాదులే, చచ్చిపోయినాడు బ్రతుకున్నాడా? ఏం కాదు చెప్పండి. చచ్చిపోయినాడు బ్రతుకున్నాడు చెప్పండి కదా. ఆమె అన్నది ఒక మాట ఏమన్నా చెప్పండి? ఏమన్నది? నేను తిన్నా కదా, నేను చచ్చిపోయినా, నువ్వు కూడా తిని రాదు అన్నదేమో. ఎవరు? అమ్మ ఈ పండు ఎక్కడదమ్మా, ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? ఇంత కనబడుతుంది, రోజు తినేటువంటి ఆ పొలాలు లాంటిది లేదు కదా, ఎక్కడి నుండి తీసుకొచ్చినావు? అక్కడి నుండే మనం ఎప్పుడు చూస్తాం కదా, దగ్గరికి ఎప్పుడు నన్ను పోనీయలేదు కదా, నువ్వు లేవు కనుక నేను వెళ్ళి తీసుకొచ్చిన, తిన్నాను, చస్తే బ్రతుకుతా, నేను చావాలే, నువ్వు తింటే చేస్తావా? తినేసేయి, అంతేనే కదా అంతేనే కదా, అంతే అన్నదే చెప్పండి. మన భాషలో కదా, నేను చచ్చిపోయినా, నువ్వు కూడా ఏం చావలే, తినేసేయి. దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నా. మోసపోయింది, మోసం చేసింది, మోసపూరితమైన జీవితము. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభువారికి బిడ్డలుగా ఈ మోసంలో నివసిస్తున్నటువంటి మనుషుడు దేవుని దృష్టికి చనిపోయిన వాడు గనుక, మృతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు గనుక, ఈ మృతుడైనటువంటి వానికి దేవుని యొక్క సన్నిధిలో స్థానము లేదు. అందుకోసం మేము మత్తయి సువార్త, లూకా సువార్తలో మనం చూస్తాం. దేవుడు ఎవరికి దేవుడు అంట? మృతులకు దేవుడు కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఎందుకు? వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పినాను, మిగతా అందరి పేర్లు చెప్పొచ్చుగా. ఆదం దేవుని అనొచ్చుగా, హవ్వ దేవుని అనొచ్చుగా, కయ్యూని దేవుని అనొచ్చుగా, అంతేనే కదా. ఎందుకన్నా కారణం ఏంటి? దేవుని వాక్యం రాయబడింది, నేను కాదు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఏమని చెప్పడే? నీతిగా ఎంచబడను. ఏమని నమ్మినాడు దేవుణ్ణి అబ్రహాము? దేవుడు ఆయనను పిలిచినప్పుడు, దేవుడు ఆయన పిలవడానికి గల కారణం కూడా ఉంది. మెసొపొతామియా అనే పట్టణంలో, బహు విగ్రహారాధన కలిగినటువంటి పట్టణంలో తన తండ్రి బొమ్మలను చేసి అమ్ముకునేటువంటి వాడు, వాళ్ళ వృత్తి అదే గనక ఆయన కూడా అదే పని చేస్తూ రకరకాల బొమ్మలను చేసి ఆ బొమ్మల్లో దేవుని వెతుకుతున్నాడంట ఆయన. ఈ బొమ్మ, ఆ బొమ్మ, ఆ బొమ్మ, ఆ బొమ్మ, ఏ బొమ్మ చూస్తే ఏ బొమ్మ, అన్ని బొమ్మలకు ఏమున్నాయి చెప్పండి? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కొన్నేమో పశు రూపాలు ఉన్నాయి, కొన్నేమో జంతు రూపాలు, కొన్నేమో మనిషి రూపాలున్నాయి, కొన్నేమో పక్షి రూపాలున్నాయి, కొన్నేమో సర్పం రూపాలున్నాయి, కొన్నేమో రకరకాల రూపాలున్నాయి. కానీ ఏది కదలట్లేదే. దేవుడైతే కదలాలిగా, దేవుడైతే మాట్లాడాలి కదా, దేవుడైతే కదా ఆయన కనిపించకపోయినా మాట్లాడాలి కదా. అసలు దేవుడు ఇది, దీనిలో ఎన్నో ఉన్నాయి కదా, దీనిలో దేవుడని వెతుకుతూ ఉన్నాడంట అబ్రహాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అలా మాట చూస్తాం. అక్కడ రాయబడింది, నన్ను వెతుకువాడు, నన్ను శ్రద్ధగా వెనుకువాడు, నన్ను కనుకొనను. ఆ బొమ్మల్లో వెతుకుతూ ఉంటే కదా, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో కూడా అపొస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని విగ్రహాలే ఉన్నాయి, అన్ని బలిపీఠాలు కట్టి ఉన్నాయి. ప్రతి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న దేవుళ్ళ పేర్లు అన్ని పెట్టేసి ప్రతి బలిపీఠం మీద ఒక పేరు రాసినారు. రాసి చివరికి వచ్చి ఇంకోటి కట్టినారు. కట్టి దానికి ఏం పేరు రాయాలో తెలియక ఏం చేస్తున్నారు చెప్పండి? తెలియబడని నాకు తెలియని దేవుడికి రాసి పెట్టినారు. అర్థమవుతుందా? అట్లా దేవుడు ఎవరో ఎరగనటువంటి వాడైనా అబ్రహాము దేవుని వెతుకుతా ఉంటే, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరచట కొరకే అబ్రహాముకు దేవుడు తను ఏం చేసినాడు చెప్పండి? ప్రత్యక్ష పరుచుకున్నాడు, పిలిచినాడు. అబ్రహామా, నెహెమ్యా గ్రంథంలో రాయబడింది ఆ మాటలో, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడై ఉండెను గనక దేవుడు మెసొపొతామియాలో ఉన్నటువంటి ఆయనను, అన్ని జనుల్లో ఉన్నటువంటి ఆయన, విగ్రహాలను చేసుకుంటున్నటువంటి, విగ్రహ పూజ చేస్తున్నటువంటి దేవుడు ఎవరో ఎరగనటువంటి వాడే దేవుని వెతుకుతున్న ఆయన ఏం చేస్తూ వచ్చినాడు చెప్పండి? పిలుస్తూ వచ్చినాడు. 53వ కీర్తనలు కూడా రాయబడింది, దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడంట. 14వ కీర్తనలు కూడా రాయబడింది, 11వ కీర్తనలు కూడా రాయబడుతూ వచ్చి ఆకాశం నుండి ఆయన త్రొంగి చూస్తాం. ఎందుకు చూస్తున్నావు ప్రభు అంటే, కలరేమో అని. ఎవరు కలరేమో? నన్ను వెతికేవారు ఎవరని కలవరేమో అని.
నన్ను చూసేవారు ఎవరు కలరు, నేనున్నారని ఆలోచించేవారు ఎవరైనా కలరేమో అని నేను ఆకాశంలో చూస్తే ఎవరు కనిపించట్లేదయ్యా, ఎవరు కనిపించట్లేదు, అందరు దారి తొలగిపోయినారు. ఆదికాండం 9వ అధ్యాయంలో 6వ అధ్యాయం చూస్తూ ఉంటాం. ప్రతివాడు తన మార్గంను చెరిపేసుకున్నారు. ఏ మార్గము? ఆయన యొద్దకు చేరేటువంటి మార్గం, ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళేటువంటి మార్గం, ఆయన సమీపించే మార్గం చెరిపేవాడింది కనుక ఎవరు ఆయన దగ్గరికి రావట్లా, ఎవరైనా చూడట్లా. మధ్య అగాధం ఏర్పడింది, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఏ అగాధం ఏర్పడింది? పాపం అనే అగాధం ఏర్పడింది కనుక ఆయన్ని సమీపించలేని వారు ఉన్నారు. మార్గం మర్చిపోయినారు. తిరిగి జ్ఞాపకం చేయట కొరకాయ అనేది సంకల్పం చొప్పున దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎబ్రాయ రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో అనుకుంటా చూస్తాం. అక్కడ ఆయన తన శరీరమును తెర ద్వారా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గము మానవుడు వెతకట్లేదు కనుక దేవుడే వెతుకుతూ వచ్చినాడు ఈ లోకానికి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తూ ఉంటా. వెతుకుతూ వచ్చినాడంట. ఏ వెతుకుతూ వచ్చినవయ్యా? నశించిపోతుంది. ఏం నశించిపోతుంది? నా స్వరూపము. ఏంటయ్యా నీ స్వరూపము? ఆత్మ. ఎక్కడుంది ఆత్మ? ఇదిగో నరునిలో నా ఆత్మ ఉంచినాను కనుక. నరునితో పాటు ఆత్మ కూడా నశించిపోతుంది. నశించిపోతున్నటువంటి ఆత్మ రక్షించట కొరకు నీ లోకానికి వచ్చినాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు చూస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభా లేఖన బాల్లో రాయబడుతూ వచ్చింది. ఎబ్రాయ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. అక్కడ ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణ భయం చేత మరణ దాస్యంలో ఉన్నటువంటి వారిని ఆ మరణ దాస్యం నుండి విడిపించట కొరకై ఆయన శరీరుడిగా లోకానికి వచ్చినాడు. ఆయన శరీరం మీద పాపమునకు శిక్ష విధించినాడు. పాపము విమోచన చేస్తూ వచ్చినాడు. పాపం నుండి విడుదల చేస్తూ వచ్చినాడు. రోమీయులకు రాసిన 3వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. ఆ విధంగా దేవుని యొక్క పిల్లలుగా ఎవరైతే ఆయన వైపు చూసి ఆయన యొద్దకు వచ్చేసి ప్రభా నేను పాపినని ఒప్పుకున్నారో వాళ్ళందరినీ యోహాను సువార్త 1వ అధ్యాయం రాయబడినట్లుగా ఏం చేసినాడంట? తన పిల్లలయ్యే అధికారం ఇచ్చినాడంట కదా. మనం కూడా ఆయన లోకానికి వచ్చినాడు, చనిపోయినాడు, సమాజపడి తిరిగి లేచినాడు 3వ దినాన. కొన్ని దినాలు ఇక్కడ ఉన్నాడు, 40 దినాలు ఇక్కడ ఉన్నాడు, బలపరిచినాడు తన శిష్యులను, అక్కడ ఉన్నటువంటి వారిని. నేను సజీవుడని రుజువు చేసినాడు. తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినాడు, అక్కడ స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళి తన ఆత్మను మాత్రమే ఎక్కడ ఉంచినాడు చెప్పండి? ఇక్కడే ఉంచినాడు. ఆ ఆత్మ రండి దయచేసి దేవుని యొక్క పిల్లలుగా 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము 17వ వచనము లేకపోతే 18 వచనాలు కూడా చదవండి ఎవరైనా త్వరగా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకై ఆయన వేరొక ఆత్మ అనగా ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మని మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన నెరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన నెరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీలో ఎక్కడున్నట? మీతో కూడా మీలో ఉండును. వాక్యం చూస్తున్నాను. మిమ్మల్ని అనాథలంగా వీడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు. అయితే కదా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవునికి వాక్యం స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, నేను తండ్రిని వేడుకుంటానని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? ఆత్మ. ఏ ఆత్మ? ఆదరణకర్త అయిన ఆత్మ. ఏ ఆత్మ? సత్యస్వరూపైన ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుంది? మీతో కూడా ఉంటుంది, మీలో కూడా ఉంటుంది, మీతో సంచారం చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క పిల్లలుగా చూస్తున్నాం. ఏంటి? ఏ ఆత్మ? ఆత్మ. ఎవరి ఆత్మ? ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ చూస్తూ ఉంటాం. 7వ వచనం అనుకుంటాను, అక్కడ రాయబడిన మాట, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు. 9వ వచనంలో చూస్తూ ఉంటాం. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు. ఏ ఆత్మ? ఈ ఆత్మ చెప్పండి? క్రీస్తు ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారే ఆత్మ. ఆత్మస్వరూపైన దేవుడు ఈ లోకంలో నీతో పాటు నాతో పాటు మనతో పాటు నివసించడానికి కదా ఇష్టపడినాడు. ఎక్కడ ఉండడానికి? మనలో ఉండడానికి. కానీ మనం ఎవరైపోతాం చెప్పండి? ఆయన ఎవరైతే అంగీకరించినారో వారందరూ తన పిల్లలు అయ్యేటువంటి వారు అధికారం ఇచ్చినారు. వారిలో ఆయన ఉండడానికి ఏం చేసిన చెప్పండి? ఇష్టపడుతూ ఉన్నాడు. దాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు. రండి దయచేసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ
మీలో నివసించున్నాడని నేను ఎరుగొద్దును కదా దేవుని యొక్క వాక్యం. చదువుతలే. దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై కదా. ఎవరు ఇప్పుడు ఆలయం చెప్పండి? దేవుని యొక్క ఆలయం ఎవరు? మనమేనా కాదా? నాలో ఎవరు ఉండాలా? నీలో ఎవరు ఉండాలా? మనలో ఎవరు ఉండాలా? ఎవరిలో ఉంటాడు ఆయన? ఎవరైతే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని, తన జీవితం ఒప్పుకొని, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి తండ్రిని తన హృదయంలో చేర్చుకుని వాళ్ళందరిలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడినాడు కదా. ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా ఒకరొకరి జీవితాల్లో ఆయన ఉండడానికి ఇష్టపడి ఆ దేవుడు తన పిల్లలైన అంటే ఆయన ఆత్మ కలిగినటువంటి వారందరూ సమాజంగా కూడి ఒక స్థలములో ఆయన ఆరాధించట కొరకై ఏం చేసినాడు చెప్పండి? ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఏ స్థలం చెప్పండి? అదే స్థలము ఈ ప్రాంతంలో ఇక్కడ క్రీస్తు ఆత్మ కలిగినటువంటి అందరం కూడి ఆయన ఆరాధించట కొరకై. అందరంటే ఎవరు చెప్పండి? ఆయన ప్రజలు. అంతేనా? మనము ఆయన ఎవరో మనం అందరం చెప్పండి కదా. నేను ఆయన ప్రజను కాదన్న వారు ఎవరన్నారా? చేతెత్తగలుగుతారా? ఒకప్పుడు ఆయన ప్రజనం కాదులేండి, వాస్తవమే. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, ఒకప్పుడు మీరు ప్రజగా ఉండని వారు, ఇప్పుడు ప్రజ అయిత్రి. ఏ ప్రజ? దేవుని ప్రజ. ఏ దేవుని ప్రజ? చీకట్లో అంధకారంలో ఉన్నటువంటి మన అంధకార సంబంధం చీకట్లో ఉండి వెలుపలికి తీసుకొని వచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులో తీసుకొని వచ్చి ఏం చేసినాడు చెప్పండి? రాజులైన యాజక సమూహంలో చేస్తున్నాడు. గొప్ప వంశం వారిలో చేర్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేనిలోకి తీసుకొచ్చినాడు చెప్పండి? వంశావళిలోకి తీసుకొని వచ్చినాడు. ఆయన పిల్లలుగా అంగీకరించినాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, దత్తపుత్రాత్మనిచ్చినాడంట. దత్తపుత్రులు అంటే ఎవరు చెప్పండి? పిల్లలు లేరు కానీ కాకపోతే వేరే ఎవరికి జన్మించినటువంటి వారిని తీసుకొని వచ్చి పిల్లలుగా చేసుకుంటే ఒక పత్రం రాసుకుంటారు, అంతనే కదా. ఈ రోజు నుండి ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడు? ఆ తల్లి తండ్రి రాసిస్తారు. ఏ తల్లిదండ్రి ఇచ్చేటువంటి వారు, ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు, ఇదిగో వాళ్ళకి ఇస్తున్న ఆ పిల్లవాడు వాళ్ళ కుమారుడే. తర్వాత ఈ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తే సంతకాలు చేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడి మీద సర్వ హక్కులు కాదు, ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి గొప్పవాడిని చేసి వీని కదా ఏం చేస్తాము? ఈ పిల్లవాడు మీ పిల్లవాడు, మా పిల్లవాడు, ఈ పిల్లవాడి మీద మీకు ఏ హక్కులు లేవు, మాకే హక్కులు ఉన్నాయని ఏం చేస్తాం చెప్పండి? రాసుకుంటాం, అంతనే కదా. రాసుకొని ఇస్తారు, రాసుకోకుండా ఇస్తారా? అనాథాశ్రమికి వెళ్ళినా రాసిస్తారు కదా. అట్లనే రాయించుకున్నాడు ఆయన. దాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ రుణపత్రాన్ని మేకులతో కొట్టేసినాడు. మనం అందరం కూడా ఎవరని చెప్పండి? సాతాను సంబంధులము, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి వారము. వానికి వెల చెల్లించి ఏ వెల చెప్పండి? ఎవరు చెల్లించలేనటువంటి ఆ వెల, ఏ వెల చెప్పండి? అమూల్యమైనటువంటి ఆ వెల, క్షయమైపోయేటువంటి వెండి బంగారం లాంటి వస్తువుల చేత కాదు ఆయన విమోచించింది, క్రీస్తు రక్తం చేత. అనగా ఏమి చెప్పండి? గొర్రె పిల్ల వంటి క్రీస్తు కదా, నిష్కలంకమైనటువంటి కలంకం లేనటువంటిది. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాటను చూస్తూ ఉంటాం. పవిత్రుడును నిర్దోషు నిష్కల్మష పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన రక్తం చేత విమోచన. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. 20వ వచనం రాయబడింది, 20-21 రాయబడింది. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు కనుక పాపంలో బంధించబడిన సమస్త మానవాళ్ళని ఆ పాప బంధకాల నుండి విడిపించట కొరకాయ, నన్ను విడిపించట కొరకాయ ఆయన చేసిన ఆ త్యాగమే శిలువ యాగము. ఎందుకు చేసినావయ్యా? నేను విడిపించడానికి. ఎక్కడి నుండి విడిపించడానికి? నిత్యాగ్ని గుండములో అంటే భయంకరమైన స్థితిని విడిపించట కొరకే నాకు చేయడం మాత్రమే కాదు, నీవు నన్ను కదా నా మాటలు వినట కొరకాయ, నా చేత పోషించబడట కొరకాయ నేను నిన్ను అనాథగా విడిచిపెట్టకుండా నీకొక మందిరమును, నీకొక నివాస స్థలంను ఏర్పాటు చేసి అక్కడికి తీసుకొచ్చి నేను దానిలో ఏం చేస్తాను చెప్పండి? వంచినాను. లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తాము మాట, పూటకుల్లవానే ఎల్లో 2 దేనారాలు ఇచ్చినాడు. ఆ 2 దేనారాలు అయిపోతే ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఎవరికి ఇస్తాడు? ఇదిగో నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, వచ్చేంత వరకు వీళ్ళు ఏం చేయాలి? ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉంచాలా. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంచాలా. ఇక్కడ ఏం చేయాలా? వాడు భోజనం చేయాలా, పానం చేయాలా, ఉండాలా, అంతనే కదా, ఏం పని లేదు, అంతే. ఆయన మయపరుస్తూ ఉండాలి, అంతే. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా? ఎప్పటి వరకు విమోచన? ఆయన వచ్చేంత వరకు విమోచన లేదు. ఎందుకంటే బంధించబడి ఎవరి చేతిలో? ఆ పూటకాలంలో వాళ్ళ ఇంటిలో.
కదా, అంతేనే కదా. దానిలో సంతోషం ఉంది, దానిలో స్వేచ్ఛ ఉంది, దానిలో ఆదరణ ఉంది, దానిలో ఏముంది చెప్పండి, పోషణ ఉంది, దానిలో అన్ని రకాలుగా పెట్టినాడు ఆయన. అంతేనే కదా. అన్ని రకాలు ఉంచేసి 2 దినాల నుంచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి, కనిపించాలి. ఎందుకో తెలుసా, ఆయన తీసుకొని వెళ్ళట కొరకాయ. పూటగుల్లో వెళ్ళిన ఇల్లు ఉండి నిత్య నివాసంలోకి తీసుకుని వెళ్ళట కొరకాయ, ఆ ఆలయములోకి చేర్చట కొరకాయ. ఏ ఆలయమో ఒకటి మనం చూస్తున్నాము కదా, నీవు నేనే మనమే ఎవరు చెప్పండి అని ఆలయం. అవునా కదా? రక్షించబడిన ప్రతి ఒక్కరికి అది అవగతమైనా కదా చెప్పండి. దేవుడు నీలో నివసిస్తున్నాడా అని అడిగితే ఏం చెప్తాం? నివసిస్తున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడంటే ఏమో నాకు తెలియదంటమా, నాకు తెలియదు కానీ మాత్రం నివసిస్తున్నాడు. దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడతాడు చెప్పండి? హృదయంలో. ఎక్కడుంది? వాక్యం ఉందా దానికి? ఏమైనా ఎక్కడైనా వాక్యం ఉందా? లేకపోతే నమ్మొద్దు, ఉంటే మాత్రమే నమ్మాలా. వాక్యంలో ఉంటే మాత్రమే నమ్మాలి. చదవండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 1:28 వచనము. రోమా 1:28. రోమా 1:28. రోమీయులకు రాసిన పత్రిక 1:28 వచనము. 28 వచనము. 28. వారు తమ మనసులలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక కదా. ఏంటంటే చెప్పండి, వారెక్కడ? వారి మనసుల్లో, ఇంగ్లీష్లో రాయబడింది హార్ట్, అంతనే కదా. వారి హృదయముల్లో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక. మనం చూస్తాం కదా, ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా రాయబడింది 23-26 అనుకుంటా, అక్కడ రాయబడింది, నా కుమారుడా నీ హృదయమును నాకేమో. ఎందుకు ప్రభువా అంటే, నేను దాంట్లో ఉంటాను నాయన. అయ్యో ఈ హృదయం మంచిది కాదు కదా ప్రభువా, అపవిత్రమైనది కాదు ప్రభువా, దీనిలో ఏం మంచిది లేదు కదా ప్రభువా, మోసంతో కూడుకుంది ప్రభువా, సర్వ వ్యాధి ఇందులో ఉంది కదా ప్రభా, ఘోరమైన వ్యాధి ఉంది కదా ప్రభా, దీన్ని బట్టి కదా అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం ఎక్కడికో స్వస్థ లేదు కదా, దీనిలో నివసిస్తావు. అవును, ఎట్లా నివసిస్తావు ప్రభా? నేను పవిత్రుడనుగా, పవిత్రమైన నా రక్తమును, కలవరసులో చిందించిన రక్తమును కదా చేత ఆ హృదయాన్ని శుద్ధీకరించి పవిత్రపరిచి అందులో నేనేం చేస్తాను? నివాసము కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి దేవుడు కదా? ఇంకెక్కడున్నాడు? దేవుని వాక్యంలో చూస్తాం. 82వ కీర్తన 1వ వచనము. 82వ కీర్తన 1వ వచనం. బైబిల్ ఉన్నారు అందరూ, చదవచ్చిన వాళ్ళందరూ కూడా తీసి చదవాలా, అది మంచిది. ఎందుకు వాక్యం చదవాలా తర్వాత చూద్దాంలేండి. చదవండి దయచేసి. 82 1వ వచనం చదవండి తల్లి. దేవుని సమాజము. ఎవరు చెప్పండి? మనం అందరం ఎవరు చెప్పండి? దేవుని సమాజమా సాతాను సమాజమా? సాతాను సమాజంగా ఉన్నటువంటి మనలను కొని తన బిడ్డగా చేసుకొని, అంతేనే కదా, తన సొత్తాన్ని జనంగా చేసుకొని, తన సమాజంగా చేసుకొని, ఆ సమాజంలో ఎక్కడున్నాడంటే నిలబడి ఉన్నాడంట. ఎట్లున్నాడంటే చెప్పండి? నిలబడి ఉన్నాడంట. చదువుదామా? చదవండి ఎవరైనా దయచేసి. 82 1 మళ్ళీ చదవక. దేవుని సమాజములో దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? నిలిచి. ఎప్పటి నుండి నిలిచున్నాడు? ఎప్పటి నుండి నిలిచున్నాడు చెప్పండి? అంతేనే కదా, బెత్షెమెష్ ప్రార్థన మందిరములో గత 3 సంవత్సరాలు నిలబడే ఉన్నాడు ఆయన. నిలబడి ఉన్నా నిలబడలేదా? నిలబడినా కూర్చొని ఉన్నాడా చెప్పండి? ఏం కాదు, నిలబడినా కూర్చొని ఉన్నాడా? కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే అంతేనే కదా. అంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఎవరైనా అతిథి వచ్చినాడు అనుకుందాం, అతిథి వస్తే ఏం చేయాలా? ఇంట్లోకి వచ్చి నిలబడిన తర్వాత అట్లే నిలబెడతామా? ఏమైనా వేస్తామా? ఏమైనా వేస్తామా? ఏమో చెప్పండి? మంచినీళ్ళు ఇస్తాం కడుక్కోమని. యేసుప్రభువే చెప్పినాడు ఈ మాట, నేను చెప్పుడు కాదు. లూకాసు వార్త 7వ అధ్యాయం రాయబడింది, మీరు తర్వాత చదువుకోండి. ఒక పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? సీమోను ఏం చేస్తున్నాడు? ఆయన భోజనానికి పిలిచినాడు. వచ్చిన తర్వాత ఇట్లా బల్ల బల్ల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. నీకేం లేదు, ఆయనకి ఏం చేసింది లేదు. వాళ్ళ ఆచార ప్రకారం అంటే మనిషిని గౌరవించడానికి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలా, అంతేనే కదా. ఏం చేయాలి చెప్పండి? తలకు నూనె రాయాలంట. ఏం చేయాలి? ఇంకా ముద్దు పెట్టుకోవాలంట. ఇవన్నీ చేయాలా. కనీసం కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలా, తలకు నూనె అంటలా, ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలా కదా. ఆయన ఏమాత్రం గౌరవపరచట్లా. రా అంటే వచ్చినాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, భోజనం చేయమంటే చేస్తున్నాడు, అంతే. యేసుప్రభు ఎక్కడ కూడా నేను ఇబ్బంది పెట్టాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆయన బలవంతం చేసేటువంటి వాడు కాదు, స్వేచ్ఛను ఇస్తాడు. నిలబడితే ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడు చెప్పండి? నిలబడి ఎంతసేపు నిలబడతాడు చెప్పండి? ఎంతసేపు నిలబడతాడు కదా. పరమగీతాల్లో మనం చూస్తాం, షులమిత్ దగ్గరికి ఆయన ప్రియుడు వచ్చినాడు రాలేదా? వచ్చి ఏం చేసినాడు? తలుపు దగ్గర నుండి నిలబడి తట్టినాడు. తట్టి ఏం చేసినాడు? అమ్మా అని పిలిచినాడు. ఉన్నాను అన్నది, అంతనే కదా. సరే రా, తలుపు తీసేయి. నేను రాలేను. ఎందుకు రాలేవు? నేను ఐఎమ్ నెకెడ్ నౌ, ఐ లాస్ట్ మై గార్మెంట్స్. నేను వస్త్రములను తీసివేసి ఉన్నాను. వస్త్రం లేకుండా నీ యొద్దకు రాలేను.
వస్త్రం ధరించుకొని రావచ్చుగా, ధరించుకోవడానికి సమయం లేదు. పాదాలు కడుక్కున్నాను, నూనె రాసుకున్న జటామాంసం ఉంది, లోకమంత ఉంది, కానీ ఎవరో చెప్పండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. జటామాంసం ఉంది. ఏంటి జటామాంసం? దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటా, లేకపోతే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటాను. పరిమళ వాసనగా ఉండుట కొరకై తను ఏం చేసినాడంట? అప్పగించుకున్నాను. ఆ వాసన ఉంది, ఉందా పోయిందా? కానీ ఏం లేదు, వాసన లేదు. ఏ వాసన లేదు? వస్త్రం లేదు. ఏ వస్త్రం లేదు? తీసేసింది. డోర్ వేసుకుంది, లోపల కూర్చుంది. అదే స్థితి అయితే నిలబడి ఉంటాడా, వెళ్ళిపోతాడా? తలుపు సందులో చేపెట్టేంత వరకు కనికరం వల్ల సరే కనికరపడి వచ్చేసి వస్త్రం కట్టుకొని వచ్చేసరికి ఆయన ఏం చేసినాడు చెప్పండి? వెళ్ళిపోయినాడు. ఆయన వచ్చినటువంటి ఆయనకు హృదయంలో స్థలం ఇచ్చి చేర్చుకొని ఆయనకు మన హృదయంలో సింహాసనం వేసి మనం కోరుకున్నటువంటి యొక్క మందిరములో ఆయన కూర్చోవడానికి, ఆయన నివసించడానికి మనము సరైన వసతులు కల్పిస్తేనే ఆయన ఉంటాడు, కూర్చొని ఉంటాడు, నిలబడి ఉంటాడు, స్థిరంగా ఉండగలుగుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం నేను చెప్తున్న మాట ఏం కాదు, దేవుని యొక్క వాక్యం రాయబడినటువంటి మాటలే. వెళ్తూ వచ్చింది ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు నిలబడినాడంట? 30వ అధ్యాయం యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం రాయబడింది. చదవండి దయచేసి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనము. కావున నీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణించవలనని కదా. ఎందుకు నిలబడినావు ప్రభు అంటే కరుణించాలా, అంతని కదా. తర్వాత ఆయన న్యాయం చేసే దేవుడు. ఆయన కొరకు ఎదురు చూసేవారు ఆయన కొరకు ఎదురు చూడట్లా, ఆయన పట్టించుకోవట్లా, ఆయన గురించి ఆలోచించట్లేదు. అందుకోసం నిలబడి ఉన్నాడేమో. ఆయన దర్శనం లోపల కనిపించట్లా. వాక్యంలో చూస్తూ ఉన్నాం. నిలబడి ఉన్న ఆయనను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నా ఆయన కాదు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. 84వ కీర్తన మొదటి 2 వచనాల్లో మొదటి 2 వచనాలు చదవండి. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములో. తర్వాత యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఏంటంటే చెప్పండి? ఏంటంట? హృదయము, శరీరము. ఏంటంటే చెప్పండి? ఆనందంతో. ఎందుకోసము? నా దేవుని దర్శించుటకు. ఆయన నివాస స్థలం. ఏ నివాస స్థలం చెప్పండి? ఆయన నివసిస్తున్నటువంటి యొక్క మందిరము మహిమతో నిండుకుంది, కనుక ఎంతో రమ్యమైంది. ఈ కొరవ కుమారులు నివసించినటువంటి ఆ యొక్క రోజుల్లో మనం కట్టుకున్నట్లు ఇక్కడ ఈ భవంతులు లేవు, ఇవి లేవు. ఏమన్నా చెప్పి గుడారాలే. ఆ గుడారాల్లో ఉన్నటువంటి ఆ గుడారంలోకి వెళ్ళి ఆ గుడారం దగ్గర నిలబడినటువంటి ఆ కొరవ కుమారులకు కనబడతా ఉంది. ఆ మందిరం ఎంతో సర్వసుందరంగా. ఎందుకోసం? కారణం ఏంటి? వాక్యం చూస్తూ ఉంటాం. ఆ మందిరం ఎవరు శృంగారించినారు చెప్పండి? యెషయా గ్రంథం 60వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, నేను శృంగారించిన నా శృంగార మందిరము. ఎవరు శృంగారించినారు చెప్పండి? దేవుడు శృంగారించిన శృంగార మందిరం. దేంతో శృంగారించడమే? మహిమతో శృంగారించినాను. అది మానవునికి కనిపించదు, అది మనుషునికి కనిపించదు. ఏ మనిషికి కనిపించదు? శరీరంలో ఉన్నటువంటి వారికి కనిపించదు. అందుకే ఆశ లేదు. ఆశ ఉన్నటువంటి వాడు ఏం చేస్తే దేవుని సన్నిధికి వస్తారు. కొరవ కుమారులు 42వ కీర్తన అనుకుంటా అక్కడ అంటారు కదంటే, దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లుగా ప్రభువా ఇదిగో నీ సన్నిధి నేను కనబడను, నీ కొరకైనటువంటి ఆశ నన్ను భక్షిస్తున్నది. వాక్యాలు చూస్తూ ఉంటాను. ఈ 3 సంవత్సరాల జీవితంలో దేవుని యొక్క సన్నిధిని చూడాలా, దేవుని యొక్క సన్నిధిని కనబడాలా, దేవుని యొక్క సన్నిధిని నేను ఆరాధించాలా, దేవుని యొక్క సన్నిధికి నిలబడి ఉన్నటువంటి ఆయనను కూర్చోబెట్టు కొరకాయ ఆయన ద్వారా ఆయనకు నేను తీసుకొని వెళ్ళి ఏమి ఇవ్వాలి చెప్పండి? కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇవ్వాలని, ఆయనకు భోజనం పెట్టాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సంభాషించాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఎన్ని రోజులు సంతోషానంద గానముతో ఆయన సన్నిధికి రాగలిగినావు? 24వ కీర్తన రాయబడింది, యెహోవా లేకపోతే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంతనే కాదా? ఎట్లా రావాలంటే దేవుని సన్నిధికి సంతోషంతో, ఆనందంతో గంతులు వేయించి రావాలా. గొప్ప సంతోషము. అంతనే కదా. 9 గంటల కంటే 9 గంటల కంటే 10 నిమిషాలు ముందుంటే నష్టమేం లేదు. కానీ మనం ఏం చేస్తుంది చెప్పండి? పొరపాటున కూడా 10 నిమిషాలు ముందు ఉండవు.
ఎంత లేట్ ఉంటుంది చెప్పండి? మిమ్మల్ని కాదులేండి, మీరు మంచోళ్ళే, సమయానికి వచ్చేస్తారు. అంతే. ఎంత లేట్ చెప్పండి? కొంతమంది అయితే మేము చూస్తామంట, అక్కడెక్కడ చూస్తూ ఉంటాం కానీ చెప్తూ ఉంటాము. కొంతమంది ఆరంభం అయిన తర్వాత 9:30 కంటే 10, 10:30 కంటే 11, 11:30 కంటే 12, పొరపాటున 9:30 కంటే అయిపోయిన తర్వాత, ఏది ఆరాధన అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చినావు? కారణం ఏంటంటే, అన్న బల్లో పాలు పొందాలి కదన్నా. ఎక్కడ పాలు పొందాలా? బల్లో పాలు పొందాలి కదా. బల్లో పాలు పొందాలంటే ముందు ఏం చేయాలా? నువ్వు భోజనం చేయాలంటే ఆయనకు భోజనం చేయాలి. చేయించాలా చేయకూడదు చెప్పండి? ఇప్పుడు మనం తినాలంటే అతిథి ముందు తింటాడా, ఆతిథ్యం ఇచ్చేవాడు ముందు తింటాడా? మీరే చెప్పండి. అతిథి ముందు తింటాడా, ఆతిథ్యం ఇచ్చినవాడు ముందు తింటాడా? అతిథిని పిలిచి కూర్చోబెట్టి నువ్వు వాడు కూర్చో, నేను తినొస్తానని చెప్పేసి పోయి కూర్చొని తింటున్నావు అనుకో, నువ్వు వాడు నిలబడని చెప్పేసి అక్కడ నిలబడి ఇక్కడ తింటున్నావు అనుకో, అతిథికి ఎంత సంతోషమో. అంతేనా కదా చెప్పండి? సంతోషమేనా? సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. అంటే మనం అర్పించేటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క బలి, అనగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క బలి అర్పణ తీసి ఆయనకు అర్పించకుండా, ప్రభువా నువ్వు ఇచ్చింది మాత్రమే తింటా, నీ శరీరం ఎంత పరిశుద్ధం ప్రభువా కదా, నువ్వు పరిశుద్ధమైన రక్తము, నీ పరిశుద్ధమైన శరీరం, నూతన నిబంధన చేసినటువంటి ఆ రక్త శరీర రక్త మాంసాలు ఏం పాలు పొందకపోతే పాపనైపోతాను ప్రభువా, బలహీనైపోతాను ప్రభా, తింటే చాలు. ఇస్కరియోతు యూదా కూడా అట్లే చేసినాడు చేయలేదా? ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు చెప్పండి? అట్లే చేసినాడు. ఏం చేసినాడు? అదే విధంగా చేసినాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది లూకాసు యోహాను సువార్త 13వ అధ్యాయంలో, ఆ ముక్క పుచ్చుకొనగానే అయిపోయిందంట. అది వేరే సంగతి, దాని విషయం బరోబరి పక్కడదాం. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలుగా, యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందే మనం ఏ సమయం కోసమైతే నిర్ణయం చేసుకొని ప్రార్థన చేస్తామో ఆ సమయం కంటే ముందే ఆ సమయానికి ఆయన వస్తాడు. ఆయన ఆలస్యాన్ని ఇష్టపడేటువంటి వాడు కాదు. ఒకవేళ అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాట అనేవాడు కాదు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. చెప్పుకో అన్న. అజ్ఞానుల వలె కాక, ఇప్పుడు చెప్పండి, ఆయన జ్ఞాన ఎవరైనా మహాజ్ఞాని. ఆయన వెరితనం మనుషుని జ్ఞానం కంటే, అంతేనే కదా, వాక్యంలో ఉందా లేదా? ఇప్పుడు మహాజ్ఞాని, అందరికీ సర్వలోకమునికి జ్ఞానం ఇచ్చినటువంటి ఆయనే ఆ మాట చెప్పి ఆయన ఆలస్యం చేస్తాడా చెప్పండి? ఆలస్యం చేస్తాడా? పొరపాటున కూడా చేయడు. మనం ఆలస్యంగా వచ్చినాం అనుకుందాం. ఈ రోజుల్లో వచ్చినాయి, ఏమొచ్చినాయి చెప్పండి? బయోమెట్రిక్ వచ్చినాయి. పనిచేసే కాడ ఏం చేయాలి? వేలుముద్ర వేయాలా కదా. నేనేదో 9 గంటలకు ఉద్యోగం కోవాలంటే వెళ్ళి 11, 12 గంటలకు నేను వేస్తానంటే అది యాక్సెప్ట్ చేస్తుందా? క్లోజ్ అది, అంతేనే కదా. దేవుని యొక్క వాక్యాలు ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కంటే ముందే వచ్చి ఆయన ఆహ్వానించి ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేసి, అంతేనే కదా, ఏం చేయని చెప్పండి? నూనెతో తలంటే ఆయన ముద్దు పెట్టుకుంటావనే ఆశతో నీ దగ్గరికి వచ్చినాడు. కాళ్ళు కడుక్కున్నట్ట శుద్ధీకరించడానికి సాదృశ్యమైంది. నూనె తల అంటుట అభిషేకానికి సాదృశ్యంగా చూస్తూ ఉంటున్నా. ముద్దు పెట్టుకుంటా ప్రేమతో. 4వ కీర్తన 2వ కీర్తన చేరువచనంలో అయిపోయింది, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేని ఎడల ఆయన కోపగించను, మీరు పాపము చేయని వారాగుతారు. దేవుని యొక్క పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిడ్డలుగా నిలబడినటువంటి ఆయన యొక్క దర్శనం చేయట కొరకు ఆయన పిల్లలుగా ఈ గత 3 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు ఆయనను మనము ఆహ్వానించి గౌరవపరిచినాం. ఎన్నిసార్లు ఆయన ముందే వచ్చుంటే మనమే అతిథుల్లాగా వచ్చేసి ఆయన నామానికి ఏం చేసిన చెప్పండి? చెందవలసిన మహిమ చెందించకుండా క్రమం తప్పిన వారమై దేవునికి దూరం అయిపోయినామేమో. వాక్యంలో రాయబడింది, చదవండి దయచేసి. 84వ కీర్తన మనం చదువుకున్న మాట, 4వ వచనము. 84వ కీర్తన 4వ వచనము. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నేను ఏం చేస్తారు చెప్పండి? నిత్యము స్తుతించలేకపోతున్నాం. కారణం ఏంటి? మందిరంలో నివసించడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నావు? ఎక్కడో నివసించడానికి, అంతనే కదా. ఆ సమయం నీది కాదు, ఏ సమయం నీది కాదు, ప్రత్యేకించిన సమయం నీది కాదు. కొందరు మానుకుంటున్నారంట. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, కొందరు మానుకుంటున్నట్లుగా నీవు సమాజంగా కూడుట. ఎందుకు సమాజం కూడాలా? అక్కడే ఆయన నిలబడతానని రాయబడింది, అంతనే కదా. ఆయన నిలబడేటువంటి ఆ స్థలంలో నువ్వు రాకుండా ఆయన నిలబడి ఉండేటువంటి ఆ స్థలానికి రాకుండా ఉంటే ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక దినం అంతే కదా, ఒక్కరోజే కదా అనుకుంటున్నావు. యు ఆర్ నెగ్లెక్టింగ్ ద టైం. ఓన్లీ వన్ డే, ఒకరోజే కదా నెగ్లెక్ట్ చేస్తున్నావు. కానీ ఆ దినం ఎంత ప్రశస్తమైందో, ఆ దినాన్ని దేవుడు నిన్ను దర్శించాలని ఆయన ఎదుకొస్తే నువ్వు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఏమో.
దేవునికి పిల్లలుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి బిడ్డలుగా, ఆత్మస్వరూపమైన దేవుడు నిన్ను దర్శించడానికి, నీలో మయమపరచబడడానికి, సంఘంగా సమాజంగా చేరవచ్చినటువంటి నిన్ను నీ ద్వారా ఆయన మయమపరచబడాలని చూస్తే నువ్వు స్తుతించలేని జీవితమా? నిన్ను ఎందుకు సృష్టించినాడు తెలుసా? ఎందుకు కలుగజేసినాడండి? మానవుని ఎందుకు కలుగజేసినాడు? మనల్ని ఎందుకు పుట్టించినాడు? ఈ మైక్ ఉంది, దీన్ని ఎందుకు తయారు చేసినావు అని అహుజా కంపెనీ అని అడిగితే ఏం చెప్తాడు? కదా, నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాట అక్కడ దాకా వినబడాలనే నేను సృజించినాను, అంతేనే కదా? లేదు తీసేసినాం అనుకుందాం, పొరపాటున ఇక్కడ దాకా కూడా రాదు నా సౌండ్, అవునా? అదేవిధంగా దేవుడు కూడా మానవుని సృజించిన ఉద్దేశం ఒకటి ఉంది. అది చదవండి త్వరగా. యెషయా గ్రంథం 43:7. యెషయా గ్రంథం 43:7. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనము. 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని, వారిని అందరినీ తెప్పించుము కదా, నేనే వారిని కలగజేసితేనే, వారిని పుట్టించిన వాడను. మనల్ని అందరిని ఎవరు పుట్టించినారు చెప్పండి? ఎందుకోసం పుట్టించినాడంట? ఆయన మయపరచడానికి. మయపరచడం అంటే ఏంటన్నా? 50వ కీర్తన చివరి వచనం రాయబడింది. 50వ కీర్తన చివరి వచనము. 50వ కీర్తన చివరి వచనము. 50వ కీర్తన చివరి వచనము చదవండి ఎవరైనా. చివరి వచనము, 50వ కీర్తన చివరి వచనము. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మయపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచుకున్నట్లు వాడు మార్గమును కదా. ఇక్కడ ఏం చెప్పండి? దేవుని యొక్క రక్షణ చూడడానికి మార్గాన్ని సిద్ధపరచు. ఎవరు చెప్పండి? దేవుని స్తుతి యాగము చెల్లించేవాడు నన్ను మయంపరుస్తున్నాడు. మయంపరచడం అంటే స్తుతి యాగం చెల్లించట. ఎబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా మాటను చూస్తాం. అక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. ఏమో రాయబడింది? ఆ మాట చదువుకొని ఆరాధనకు వెళ్దాం దేవుని చిత్తం. రండి దయచేసి ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదాము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఏంటంటే జువ్వా ఫలమునను కదా. ఏం కోరుతున్నాడని చెప్పండి? జువ్వా ఫలము. ఎక్కడి నుండి వస్తుందా ఫలము? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? మత్తయి సువార్తలు మనం చూస్తాం 12:12. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు కదా. మనుషుడు తన మంచి ధననిధిలోండి మంచి విషయములను, చెడ్డ ధనిలో నుండి చెడ్డ విషయంలోను. ఇప్పుడు చెప్పండి, ఆయనకు అర్పించేటువంటి అర్పణ ఏ ధననిధిలో నుండి తీసుకొచ్చి ఇవ్వాలా? హృదయమైన మంచి ధనని ఉండా, హృదయమైన చెడ్డ ధనని ఉండా కదా. ఎట్లా ధననిధి అవుతుంది? అది వాక్యం చేత నింపబడి, వాక్యమే యేసయ్య గనక వాక్యం చేత నించబడి, వాక్యం చేత నడిపించబడి, ఆత్మస్వరూపమైన దేవుణ్ణి మనతో పాటు కలిగి ఉండి ముందుకు తీసుకెళ్ళినటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు అర్పించే అర్పణ ఆయన అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. 20వ కీర్తన 3-4 వచనాలు, మొదటి 3 వచనాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ రాయబడింది, ఆయన నీ నైవేద్యములన్నీ అంగీకరించును గాక. మనం తీసుకొచ్చిన హృదయ నైవేద్యము తగినదేనా? ఒకవేళ తగింది కాకపోతే ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి ముందు క్షమించడం సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నా హృదయం అనేటువంటి ఈ ధననైతే చెడిపోయింది, మరలా తిరిగి దాన్ని అది అపవిత్రపరచబడింది, రక్షణ ఆనందం కోల్పోయిన స్థితిలో ఉంది, తిరిగి నీ కృప చూపించి మరలా నాకు అనుగ్రహించవా. హృదయంలో ప్రార్థన చేసుకో, మొక్కుబడి చేసుకో, మరలా తిరిగి సరి చేసుకో. వెంటనే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. అందులో ఉంచేటువంటి ఆ యొక్క ఆరాధన, ఆ జువ్వా ఫలము యోగ్యమైనదిగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే అర్పిస్తావో అది ఆయన దృష్టికి అంగీకారయుక్తంగా ఉంటుంది. ఆ విధంగా ఆత్మ సంబంధం ఆ బలి అర్పించట కొరకై నువ్వు సజీవమైన రాయి కట్టబడితే ఆయన నిన్ను తన ఇల్లుగా చేసుకున్నటువంటి ఆయన, నివాసస్థలంగా చేసుకున్నటువంటి ఆయన నీలో వచ్చేటువంటి యొక్క ఫలాలను అపేక్షించేవాడుగా ఉంటున్నాడు. ఈ బెచ్చమేసి ప్రార్థన మందిరంలో చేరిన మన బాంధరం కూడా ఆ స్థితిని కలిగి ఉండి దేవునికి మన అర్పణలు అర్పించలాగా దేవుడు తన కృప చూపించును గాక. ఆరాధనలోకి వెళ్దాం. సరే, లేచి నుంచండి. ఒక